గఫూర్ గారు, వాస్తవంగా సహజంగా ఎప్పుడు కూడా మనం వినేది అంటే నేను కొంచెం భిన్నంగా వింటున్నది ఇక్కడ మిగతా పైన ప్రభుత్వం మీద పాజిటివ్ ఉన్న కింద ఎమ్మెల్యేలు కరప్షను ఇట్లా అని చెప్తారు. బట్ ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఐడియాలజికల్గా కమిటెడ్గానే ఉన్నారు, గ్రౌండ్లో ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కానీ పై స్థాయిలో ఇప్పుడు నగేష్ గారు కూడా అదే చెప్పారు, మంత్రులు మీద కొన్ని ఎలిగేషన్స్, ఆ శబరిమల బంగారం కొంత పోయిందన్న దాని మీద, అలాగే వామపక్షాలు దేశమంతా బీజేపీకి దూరంగా ఉంటే పినరయ్ గారు మాత్రం అక్కడ కాంగ్రెస్ ఎదుర్కోవడం కోసం కొంత బీజేపీకి కూడా కొంత దగ్గరగా ఉన్నారన్న వార్తలు ఇలా రకరకాలు వినపడుతున్నాయి. సహజంగానే అక్కడ ఒకసారికి మించి అవకాశం ఇవ్వరు, అట్లాంటిది 2 సార్లు ఇచ్చారు. ఆయన వయసు కూడా దాదాపు 80 దాకా వచ్చేసినట్టుంది. ఆయన పదవి నుంచి తప్పుకొని ఆయన పైకి అనొచ్చు, అధిష్టానం మా హైకమాండ్ లేదా పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది, కానీ ఆయనే పాతుకుపోయారు. ఒక రకంగా అలసిపోయిన నాయకుడిగా ఈ ఎన్నికల్లో క్యాడర్ బలంగా ఉన్న ఎమ్మెల్యేలు కొంతమేరకు బాగా చేసినా, సహజంగా వచ్చే యాంటీ ఇన్కంబెన్సీనా లేకపోతే అవినీతి ఆరోపణలు వినపడుతున్న పరిస్థితి చాలా. ఇందాక నగేష్ గారు చెప్పినట్టు బాగా చదువుకున్న రాష్ట్రం, ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ భారీగా ఉన్నటువంటి రాష్ట్రం. సరే ఎస్ఐఆర్ కొంత గందరగోళం సృష్టించినా పోలింగ్ సరళి సహజంగానే ఇంత 90%కి రీచ్ అవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుందని అనుకోవచ్చా? అంటే అట్లా చెప్పడానికి కూడా లేదు కటార్ గారు. ఎందుకంటే ఇప్పుడు మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి పార్టీ కదా మా పార్టీ. జనరల్ గా చూస్తామా ఓడతామా తర్వాత సంగతి. దేశంలో మీకు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇది ఇప్పుడు. దేశంలో మీరు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ. అదే ఇప్పుడు ఎందుకంటే మేము ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటామో పోలింగ్ సరళి కూడా మాకు అనుకూలంగా చేయించుకోవాలనే ప్రయత్నం సహజంగా మా పార్టీ చేస్తుంది కదా. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి అదేదో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని నేనేం అనుకోవడం లేదు. అయితే మీరు చెప్పిన కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మేము కూడా గుడ్డిగా చెప్పలేం కదా, మేమేమి సులభంగా గెలిచిపోతాం అనేది మొదటి నుంచి లేదు మా అంచనా. టఫ్ కంటెస్ట్ ఉంది అనేటువంటిది అనుకున్నాం. ఎందుకంటే 2 దఫాలుగా మాకు అధికారం ఇచ్చారు. అవును, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఒక రకంగా సంబంధాలు పెట్టుకుని అక్కడ పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అనేది ఒక అంశం మా దృష్టిలో. కాంగ్రెస్ వాళ్ళు అంగీకరించకపోవచ్చు. రెండవది ఏమిటి అంటే కాదు సార్, మీరు చెప్పిన దానికి అక్కడ నాకు వినపడుతున్నది, ఎక్కువ మంది అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ వీలైనంత కాంగ్రెస్ని డిస్కరేజ్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి జాతీయ స్థాయిలో వామపక్షాలు కాదు ప్రధాన శత్రువు కాంగ్రెసే. కాంగ్రెస్ ఇక్కడ రాకుండా చేసి బలహీనపరిచి వీక్ అయిపోతే బీజేపీ కనుచూపు మేరల్లో ప్రధాన ప్రతిపక్షం ఆ తర్వాత అధికారంగా రావడానికి దారి ఏర్పడుతుంది అన్నది వాళ్ళ ఆలోచనగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ కంటే మీతోటే దోస్తానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారి కూతురు మీద ఆరోపణలు చేయడం, ఆ తర్వాత చనిపోయినటువంటి మా పార్టీ నాయకుడి యొక్క కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తే అవినీతి కేసులు పెట్టడం అన్ని బీజేపీ చేసిందే కదా. స్టేట్ లో జరిగింది కాదు, పైన నుంచి ఈడీలు ఇట్లా దిగుమతి చేసిందే కదా. మా మీద వాళ్ళకు నిజంగా మీరు చెప్పినట్లుగా కొంచెం సానుకూలత ఉంటే వాళ్ళు పెట్టిన కేసులు కాకుండా అవినీతి కేసులు ఏమున్నాయి మా మీద? శబరిమల కేసు కూడా వాళ్ళు పెట్టిందే. కాబట్టి మేము జనరల్ గా నిజాయితీ అనేది అయితే ఎక్కడో ఏదో జరిగిందా లేదా అంటే నేనేమి 100% పరిశుద్ధాత్మలు ఉన్నారని కూడా చెప్పను. ఎక్కడేం ఏం జరిగిందో తెలియదు. కానీ జనరల్ గా ఏంటంటే మా పార్టీ అవినీతిని సహించదు. ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే పట్టుకుంటారా లేదా పోలీసులు కాదు, పార్టీగానే మేము యాక్షన్ తీసుకుంటాం. పార్టీలో అవినీతి సహించము, బయట ప్రజా జీవితంలో అవినీతి సహించము. అందుకోసం అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. నిజాయితీ పరుడు, విజన్ ఇప్పటికి కూడా కష్టపడి పనిచేస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, సింపుల్ లైఫ్ ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎక్కువ మంది గల్ఫ్ లో పనిచేస్తారండి కేరళ నుంచి. ఈ గల్ఫ్ లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆదాయంతోనే అక్కడ కుటుంబాలు ఉంటాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అయితే ఈ గల్ఫ్ లో ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయో అసెస్ చేయలేము. ఈ యుద్ధము దాని ప్రభావం ఏమిటి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి తెలియదు. రెండవది ఏమంటే ముస్లింలు క్రైస్తవులు ప్రధానంగా ఉన్నారు ఆ రాష్ట్రంలో. ఆ మైనార్టీలకు ఒక భద్రత కావాలి అనేటువంటిది, భద్రత మేమే ఇస్తాం, మేమే మైనార్టీల కోసం ఫైట్ చేస్తాం. అయితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కావాలనుకుంటే
మేము చేయగలిగేది ఏం లేదు. ఓకే ఓకే. మూడో అంశం ఏమంటే చిత్రమైన విషయం కటారి గారు, ఈ రోజు మా పత్రికల్లో వచ్చింది, తర్వాత సోషల్ మీడియాలో వచ్చినాయి, బీజేపీ వాళ్ళు విపరీతంగా డబ్బులు పంచుతారు. ఓకే. ఎందుకు అర్థం కాలే, వాళ్ళకేం ఆశలు లేవు అక్కడ గెలుస్తామని. ఆయన విపరీతంగా డబ్బులు యూపీ నుంచి ఆ నుంచి వచ్చిన కార్లు పట్టుకున్నారు, డబ్బులు పట్టుకున్నారు, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పోతుంది ఏమిటి అనేది తెలియదు. అందుకోసం ఏమైనప్పటికీ మేము విశ్వాసంతో ఉన్నాం. మా సేవలో అది కరోనా కావచ్చు, వరదలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇప్పటికీ అత్యంత పేదరికాన్ని నిర్మించిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉన్నట్టే కేరళనే. అయితే పినరయ్ గారి మీద కూడా సార్, పినరయ్ విజయన్ గారు ఆయన సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు, మీరు చెప్తున్నది మనిషి చాలా సౌమ్యుడిగా కనపడతారు, కానీ చాలా అంటే మోడీ గారికి ఏమాత్రం తీసిపోరు, సెంట్రలైజ్డ్ నిర్ణయాలలో పూర్తిగా ఆయన పట్టు, ఈవెన్ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళని కూడా నిర్ణయాలు ఉండవు, క్యాడర్ అన్ని కొంచెం మార్జినలైజ్ చేసినట్టుగా ఒక రకమైన నియంతృత్వ ధోరణి నడుస్తుంది పార్టీలో అన్న విమర్శ కూడా ఉంది. గఫూర్ గారు, ఫ్యాక్ట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో నియంత్రితం ఉండదండి. కమ్యూనిస్ట్ పార్టీలో నియంత్రితం ఉండేటువంటి నాయకత్వం నిలబడలేదు. ఎందుకంటే పార్టీలో బయట జీవితం కాదు, నేను పార్టీ అంతర్గత జీవితాన్ని గురించి చెప్తున్నా. ప్రతి నిర్ణయం వెనకాల సుదీర్ఘమైనటువంటి చర్చ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఏం చేస్తారా మీరు 10 మంది లోపల కూర్చొని రోజంతా మాట్లాడుకుంటారని. ఆ రోజంతా ఈ విషయాలే మాట్లాడుకునేది. కాబట్టి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. ఆ పినరయ్ విజయన్ ఏకపక్ష నియంత్రితం, ఏక వ్యక్తి నియంత్రితం అట్లేం లేదు పార్టీలో. అయితే కొన్ని విషయాల్లో కొంత బయట ప్రచారం ఉండొచ్చు, నేను కాదన్ను. ఏమనుకుంటే వీఆర్ వెరీ హోప్ఫుల్ సార్. చూడాలి మరి ఏం చేస్తారు జనం అని.